భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మార్కోడు గ్రామ పంచాయతీ కేంద్రంలో ఎస్సీ కాలనీ దేవుడి గుడి వద్ద ఉన్న మట్టి రోడ్లు వర్షానికి అధ్వానంగా మారాయి. ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 30 ఏళ్ల నుండి కొత్త రోడ్డు వేయకుండా గ్రావెల్తోనే సరిపెడుతున్నారు. ప్రభుత్వానికి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చినుకు పడితే నేల మొత్తం చిత్తడిగా మారుతోంది. దీంతో వీధుల నుండి నడిచేందుకు నరకయాతన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ కాలనీలోని దారికి సీసీ రోడ్డు మంజూరై అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపనతోనే రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ చిత్తడిగా మారిన మట్టి రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మేము బురదల నీళ్ళల్లో బురదల తిరుగుతాను. అంతటా ఉన్నాయి రోడ్లు, మాకు మరొకటి అంతటా ఉన్నాయి కానీ మా రోడ్డు కాలేదు సార్. ఇంకా మాకు సీసీ రోడ్డు చేయండి సార్. మేము నడవలేకపోతాను. నీళ్ళల్లో బురదల దోమల అంతటా ఉన్నాయి రోడ్లు కానీ మా ఒక్క రోడ్డే కాలేదు సార్. మరొకడు గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు శాంక్షన్ అవుతుంది అన్నారు. శాంక్షన్ అవుతుంది. పోయిన సంవత్సరం రేగా కాంతారావు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టినారు. పోయినసారి ఎలక్షన్ల ముందు శాంక్షన్ అయిందన్నారు. మరి ఈ రోడ్డు ఏమైంది తెలియదు. వేరే కాళ్ళు ఇచ్చిన తెలియదు సార్. మాకు ఈ పిల్లలు నడవాలన్నా పెద్దలు నడవాలన్నా బాగా ఇబ్బంది పడతాను సార్. దయచేసి మాకు ఈ రోడ్డు శాంక్షన్